శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింగరకొండ. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాము. సింగరకొండ ప్రాంతంలో ఉన్నది, కొండ మీద ఉంది ఈ దేవాలయం. ఒక ప్రదక్షిణము చేసి వద్దాము. చుట్టూత విశేషాలు కూడా మనం చక్కగా చూడవచ్చు. కొండ మీద వెలిసిన స్వామి కాబట్టి మనకి ప్రదక్షిణంలో ఒకవైపు మొత్తము కూడా కొండ ప్రాంతమే కనిపిస్తుంది. ఈ దేవాలయం వెనుక భాగము ఒక వేప చెట్టు కనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ చాలా ముడుపులు కట్టి ఉన్నాయి. పిల్లలు లేనివారు, సంతానం లేనివారు ఇక్కడ ముడుపు కడితే గనక తప్పకుండా సంతాన యోగ్యం కలుగుతుంది అని చెప్తారు. ఇక్కడ చాలా మహిమ గల దేవుడు నరసింహస్వామి. క్యూ లైన్ చాలా ఎక్కువగానే ఉంది. పండగ రోజుల్లో, ఇష్టమైన రోజుల్లో అంతమంది జనం వస్తారన్నమాట ఈ కొండ మీదకి. ప్రదక్షిణం చేస్తుంటే ఇంకొక వైపు మనకి నేషనల్ హైవే కనిపిస్తుంది. చాలా బిజీ రోడ్. పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. ఎన్ని పడవలు ఉన్నాయో చూసారా. ఈ చెరువులో చాలా తామర పూలు కూడా ఉన్నాయి. మనకి ఇంత దూరం నుంచి, ఇంత హైట్ నుంచి క్లియర్గా కనిపించట్లేదు, కానీ చాలా తామర పూలు ఉన్నాయి. మరి అట్లాగే కొద్దిగా ముందుకి ఇంకొక సైడ్కి వస్తే మనకి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ దర్శనమిస్తుంది. కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, కొండ కింద ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ మనం చూస్తాము. సింగరకొండ అంటేనే ఆంజనేయ స్వామికి ప్రసిద్ధి. ప్రసన్న ఆంజనేయ స్వామి. ఇంకొక వైపు మనకి కొండ కనిపిస్తోంది, చూసారా. ప్రదక్షిణం ముగించుకుని మనము మెయిన్ ఎంట్రన్స్కి మళ్ళీ వచ్చేసాము. టెంపుల్ లోపలైతే మనకి వీడియో తీయడానికి అలా ఉండదన్నారు, సో బయట మాత్రమే తీసుకుంటున్నాము. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఓం నమో నారాయణాయ. ధర్మో రక్షతి రక్షితః. లోపలికి వెళ్ళిన తర్వాత వీ కాన్ టేక్ ఫోటో ఆర్ వీడియో. సో జై లక్ష్మీ నరసింహస్వామి.